నమస్తే. నేను మీ చంద్రశేఖర్. మీరు గమనించి ఉంటారు. చాలామంది మనుషులు చాలా కష్టపడిపోతూ ఉంటారు. హడావిడిగా ఉంటారు. ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు. కానీ సక్సెస్ రేట్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు చూస్తే కొంతమంది అంత హడావిడి పడరు, అంత కష్టపడుతున్నట్టు ఉండరు. కానీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. కారణం ఏంటో మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే లక్ష్యం కలిగి ఉండటం, లక్ష్యం లేకపోవడం. ఇది ఎలా ఉంటుందంటే ఓ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం ఎక్కడికెళ్ళాలో లక్ష్యం కలిగి లేస్తుందా ఆకాశంలోకి, లేకుండా లేస్తుందా? 1000 విమానాల్లో 999 విమానాలు లక్ష్యం పెట్టుకొని ఎక్కడ గమ్యస్థానం తెలిసే వెళతాయి. అలాగే ఓ తీరంలో బయలుదేరిన నావ గమ్యం లేకుండా వెళ్తుందా? గమ్యం లేకుండా వెళ్తే ఏమవుతుంది? దిశానిర్దేశం లేకుండా ఇబ్బందవుతుంది. కానీ గమ్యం పెట్టుకొని వెళ్తాయి. అలాగే జీవితంలో మనం కూడా గమ్యం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం చేయాలి నెక్స్ట్ అని ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే సక్సెస్ రేట్ చాలా హైగా ఉంటుంది. దీన్ని మీరు పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.